Welcome to Money World. Hi friends, welcome to Money World channel. First time in na channel ki visit చేసినట్లయితే దయచేసి ఇక్కడ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి. అండ్ దాంతో పాటు నా వీడియోస్ చూస్తున్నారు, లైక్ చేస్తున్నారు, కామెంట్స్ ఇస్తున్నారు, వాల్యుబుల్ మెయిల్స్ ను పంపిస్తున్నారు. సో ప్రతి ఒక్కరికి హార్ట్ఫుల్లీ థాంక్స్ అండి. డబ్బులే పెట్టకండి కానీ డబ్బులు సంపాదించండి త్రూ మనీ వరల్డ్ ఛానల్ నుంచి. గ్రాండ్ వెల్కమ్ టు మనీ వరల్డ్ ఛానల్. సో ఫ్రెండ్స్, అండ్ ఇంకో విషయం ఏంటంటే చాలా మంది వావ్ యాప్ లో వర్క్ చేస్తున్నారు. ప్రతి ఒక్కరికి ఎర్నింగ్స్ వస్తున్నాయి. బట్ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, నాకు చాలా డిస్టర్బ్ చేస్తున్నారు. సో ప్రతి ఒక్కరు కాల్స్ చేయడం, మెసేజ్ చేయడం. సో దయచేసి నన్ను డిస్టర్బ్ చేయకండి. ఇది ఒక పెద్ద హంబుల్ రిక్వెస్ట్. అండ్ దయచేసి నాకు కాల్స్, మెసేజెస్ చేయకండి. అండ్ చాలాసార్లు చెప్పాను, చాలా మంది మొబైల్ నెంబర్స్ అడుగుతున్నారు, చాలా మంది. సో ఇది అది. సో ప్లీజ్ లీవ్ మీ. సో దయచేసి నన్ను వదిలేయండి. సో దయచేసి నా మొబైల్ నెంబర్స్ కానివ్వండి, నన్ను టెక్స్ట్ చేయడం కానివ్వండి, నాకు వావ్ యాప్లో కాల్స్ చేయడం కానివ్వండి చేయకండి. సో ఎటువంటి డౌట్స్ ఉన్నా నాకు మెయిల్ చేయగలరు netmoney086@gmail.com కి. ఆల్రెడీ చాలా మంది ఎవరైతే నాకు వాళ్ళ రిఫరల్ ఐడీస్ పంపించారో, సో వావ్ యాప్ రిఫరల్ ఐడీస్ పంపించారో వాళ్ళ ప్రతి రిఫరల్ ఐడిని నేను డిస్క్రిప్షన్లో పెట్టడం జరిగింది. కావాలంటే మీరు చెక్ చేసుకోగలరు. అండ్ మీ లక్కును బట్టి ఎవరైతే జాయిన్ అవ్వాలి అనుకున్న వాళ్ళు జాయిన్ అవ్వగలరు అనమాట. సో ఇంకో థింగ్ ఏంటంటే, సో మోస్ట్ ఆఫ్ ఆల్ ప్రతి ఒక్కరికి నేను చెప్పాను ఎస్ బుక్ గురించి. సో చాలా మంది జాయిన్ అవుతున్నారు ఎస్ బుక్ లో, బట్ పేమెంట్స్ చేయట్లేదు. సో యాజ్ పర్ యువర్ విష్, అండ్ మీకు నచ్చినట్లయితే అండ్ కాన్సెప్ట్ మీరు విన్నట్లయితే సో త్వరగా పేమెంట్స్ చేయండి. టీం చాలా త్వరగా బిల్డ్ అవుతుంది అండ్ చాలా ఫాస్ట్ గా వెళ్తుంది. బట్ ఇన్వెస్ట్మెంట్ పెట్టే ప్రతి సైట్ స్కామ్ అవుతుంది. దీన్ని గుర్తుపెట్టుకొని చేయండి. ఓకే దెన్. అండ్ ఇంకో విషయం ఏంటంటే, మోస్ట్ ఆఫ్ ఆల్ ఒక మంచి థింగ్, అండ్ ఈ మంత్ ఎండింగ్ కల్లా మనీ వరల్డ్ డిస్ట్రిక్ట్ అడ్మిన్స్ తో మాకు మీటింగ్ ఉంది. సో ఆల్రెడీ వాళ్ళ కాల్ లెటర్స్ మేము పంపించడం జరిగింది. సో ఈ మంత్ ఎండింగ్ కల్లా, సో ఎగ్జాక్ట్లీ 29th సో ఒక మిడ్ పాయింట్ పెట్టుకున్నాం. సో ఆ మిడ్ పాయింట్ లో ప్రతి ఒక్కరు ఈచ్ అండ్ ఎవ్రీ మెంబర్ డిస్ట్రిక్ట్ మెంబర్స్ వస్తారు అండ్ మనీ వరల్డ్ ప్లాన్ వింటారు, మనీ వరల్డ్ తో కలిసి పనిచేస్తారు. ఎవ్రీ డిస్ట్రిక్ట్ లో మనీ వరల్డ్ అనేది సో అన్ఎంప్లాయ్మెంట్ ని అంతో ఇంతో క్లియర్ చేస్తుంది రాబోయే కొద్ది రోజుల్లో. బట్ ఇంకోటి చెప్పాలి అనుకుంటే ఏంటంటే, ఎవరైనా మనీ వరల్డ్ లో ఇంకా అడ్మిన్ గా జాయిన్ అవ్వాలి అనుకుంటే డైరెక్ట్ గా www.gomoneyworld.com సైట్ లోకి వెళ్ళండి. అండ్ ఇక్కడ కొత్తగా ఒక ఆప్షన్ అనేది పెట్టాం, డిస్ట్రిక్ట్ అడ్మిన్స్ అనే ఆప్షన్. దీన్ని క్లిక్ చేయండి. సో దీన్ని క్లిక్ చేసిన వెంటనే ఏంటంటే, డిస్ట్రిక్ట్ అడ్మిన్స్ ఎంతమంది ఉన్నారు ఏంటనేది క్లియర్ గా చూపించడం జరుగుతుంది. మీరు ఏ డిస్ట్రిక్ట్ మెంబర్ డైరెక్ట్ గా వెళ్ళితో మీరు అప్రోచ్ అవ్వచ్చు. అండ్ ఇక్కడ మీ డిస్ట్రిక్ట్ నేమ్ లేకుంటే డైరెక్ట్ గా వెళ్ళి ఇక్కడ రిజిస్ట్రేషన్ ఫామ్ ఉంటుంది. సో ఈ రిజిస్ట్రేషన్ ఫామ్ ని మీరు క్లిక్ చేసుకున్నట్లయితే డైరెక్ట్ గా మీరు మనీ వరల్డ్ లో అడ్మిన్ గా మీరు జాయిన్ అవుతారు. సో ఈ రిజిస్ట్రేషన్ ఫామ్ క్లిక్ చేయండి. సో మేము మీతో కన్సల్ట్ అవుతాం. మీ ప్రొఫైల్ బాగుంటే డైరెక్ట్ గా మీతో కాల్ చేసి అండ్ మీతో ఒక చిన్న వెబినార్, చిన్న ఇంటర్వ్యూ లాంటివి తీసుకోవడం జరుగుతుంది. సో మిమ్మల్ని తీసుకోవడం జరుగుతుంది. సో మిమ్మల్ని అడ్మిన్ గా పెట్టుకోవడం జరుగుతుంది అనమాట. సో అది చిన్న ప్రాసెస్. సో త్వరగా రిజిస్ట్రేషన్ చేసుకోండి, త్వరగా మనీ వరల్డ్ టీంలోకి వచ్చేసేయండి. ఓకే దెన్ ఫ్రెండ్స్, అండ్ ఈ రోజు మనం దేని గురించి మాట్లాడుకుంటున్నాం, అసలు ఏం చేయబోతున్నాం, అసలు మనీ వరల్డ్ ఇన్ని రోజుల నుంచి చాలా సైట్స్ పరిచయం చేసింది. అండ్ ఇప్పుడు కూడా ఒక అద్భుతమైన సైట్ అండ్ మంచి సైట్ ని తీసుకొచ్చాను. ఆ సైట్ ద్వారా మీరు 101% జెన్యూన్ గా పేమెంట్స్ తీసుకోగలరు అండ్ నిజంగా చెప్పలేనంత డబ్బు సంపాదించగలరు. చిన్న టాస్కులు చేస్తూ. సో అది ఏంటి, ఏ విధంగా వర్క్ చేస్తారు, వాటి గురించి క్లియర్ గా తెలుసుకుందాం. బిఫోర్ గా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్, ఒక షేర్ అండ్ ఒక కామెంట్ ఇవ్వండి. అండ్ మీకు ఇక్కడ నుంచి వీడియో బోర్ గా అనిపిస్తే దయచేసి స్కిప్ చేసి పక్కకి వెళ్ళిపోండి. అండ్ ఇంకో థింగ్ ఏంటంటే, వీడియో లెంత్ అయిపోయింది, తక్కువైంది, సో ఇది అని చెప్పేసి సజెషన్స్ ఇవ్వకండి ప్లీజ్. అండ్ నా ఫార్మేట్ ఇంతే, నేను ఇలాగే వెళ్తాను అనమాట. సో మీకు నచ్చితే ఒక లైక్, నచ్చకుంటే స్కిప్ చేసేసి పక్కకి వెళ్ళిపోండి. దెన్ స్టార్ట్ చేసేద్దాం. ఈ రోజు మనం దేని గురించి మాట్లాడుకుంటాం అని చెప్పేసి. అండ్ ప్రీవియస్ గా మీకు చాలా వీడియోస్ నేను పరిచయం చేశాను. ఫ్రీలాన్సింగ్ వీడియోస్ గురించి చాలా వీడియోస్ నేను పరిచయం చేశాను. సో మీరు కావాలంటే చెక్ చేసుకోగలరు. ఫ్రీలాన్సింగ్ ఎలా చేస్తారు, ఏ వర్క్స్ చేస్తారు, అండ్ ఏ విధంగా చేస్తే ఎర్నింగ్స్ వస్తాయి, ఎవరు పేమెంట్స్ ఇస్తారు, ఎంత పేమెంట్స్ ఇస్తారు అనేది ఆల్రెడీ నేను ఫ్రీలాన్సింగ్ సైట్స్ చాలా చెప్పాను. కానీ ఇంకొక మెథడ్ చెప్పాలి అనిపించింది. అంటే ఫ్రీలాన్సింగ్ అంటే ఏంటి ఫస్ట్. సో మీ దగ్గర ఉన్న ఒక స్కిల్ వర్క్ ని, అంటే ఒక లోగో డిజైనర్ ఉన్నారు, లేకుంటే ఒక వెబ్ డెవలపర్ ఉన్నారు, లేదనుకుంటే ఒక ఎక్సెల్ షీటర్ ఉన్నారు, సమ్ టెలికాలర్ ఉన్నారు, సమ్ డేటా ఎంట్రీ ఆపరేటర్స్ ఉన్నారు, సమ్ అదర్ టెక్నికల్ పర్సన్స్ ఉన్నారు, సమ్ స్కిల్ పర్సన్స్ ఉన్నారు, లేకుంటే సి ప్రాజెక్ట్స్, జావా ప్రాసెస్ అండ్ ఎక్సెల్ ప్రాజెక్ట్స్ అండ్ టెస్టింగ్స్, ఇలా డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి. సో వీటిల్లో మీరు వర్క్ చేసి డబ్బులు సంపాదించాలనుకుంటున్నారా? వీటిల్లో వర్క్ చేసి మీ ఫ్రీ టైంలో మీరు డబ్బులు సంపాదించాలి అనుకుంటున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. సో
ఎగ్జాక్ట్లీ మీకోసమే. సో మామూలుగా మనం ఒక జాబ్ చేయాలనుకున్నప్పుడు 8 hours కష్టపడాలి. సో ఒక ఇన్స్టిట్యూట్ లేకుంటే ఒక ఆఫీస్ లేకుంటే సమ్ కంపెనీ, సో 8 hours వర్క్ చేయాలి. బట్ ఇక్కడ మీరు చేసే 3 నిమిషాలకు, 5 నిమిషాలకు, 10 నిమిషాలకు, ఆ గంటకి అండ్ 5, 3, 2 నిమిషాలకు కూడా డబ్బులు వస్తాయి. సో ఎలా వస్తాయి, ఏం చేస్తే వస్తాయి? త్రూ ఫ్రీలాన్సింగ్ నుంచి డబ్బులు వస్తాయి. సో ఇప్పుడు ఫ్రీలాన్సింగ్ అంటున్నాం, ఏ సైట్ని పరిచయం చేయబోతున్నాను, ఎలా చేస్తే డబ్బులు వస్తాయి, సో ఏ సైట్లో ఫ్రీలాన్సింగ్ చేయడం ద్వారా డబ్బులు వస్తాయి, సో దీని గురించి కూడా తెలుసుకుందాం. కానీ ఇక్కడ చిన్న లిటికేషన్ ఏంటంటే మీ కమ్యూనికేషన్ కొంచెం బాగుండాలి. అంటే ఇంగ్లీష్ చదువుకోవడం బాగా వచ్చి ఉండాలి, ఇంగ్లీష్ చదువుకొని దాన్ని అర్థం చేసుకునే తత్వం మీకు ఉండాలి. సో అయితే ఈ వీడియో మీకోసమే అండ్ 100% మీరు ఈ సైట్ నుంచి జెన్యూన్గా పేమెంట్స్ తీసుకోగలరు. దెన్ ఫ్రెండ్స్, లేట్ చేయకుండా స్టార్ట్ చేద్దాం. డిస్క్రిప్షన్లో మీకు లింక్ ఉంటుంది, ఆ లింక్ని క్లిక్ చేయగానే ఓపెన్ అయిపోతుంది అమెజాన్. సో అమెజాన్ మెకానికల్ ట్రక్. సో అమెజాన్ మెకానికల్ ట్రక్ అంటే ఏంటి, ఏ విధంగా పేమెంట్స్ ఇస్తుంది, దీని ద్వారా ఎలా పేమెంట్స్ మనం తీసుకుంటాం, సో దీని గురించి కూడా క్లియర్గా తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, అండ్ దీంట్లో మీరు వర్క్ చేయడానికి మీ దగ్గర ఒక స్కిల్ వర్క్ ఉండాలి. స్కిల్ వర్క్ మీన్స్ మీది ఏదో ఒక వర్క్, సో మీకు సంబంధించి మీ రిలేటెడ్గా ఏదో ఒక వర్క్ మీ దగ్గర ఉండాలి. సో ఇందాక నేను చెప్పినట్టుగా ఫోటో డిజైనింగ్, లేకుంటే సో లోగో డిజైనింగ్, లేకుంటే టెస్టింగ్, జావా, సో సి, లేకుంటే డేటా ఎంట్రీ, లేకుంటే టెక్స్ట్ ఫార్వర్డింగ్ అండ్ ఎక్సెల్ వర్క్స్, ఎంఎస్ ఆఫీస్ వర్క్స్ అండ్ లేకుంటే ఫోటోషాప్ వర్క్స్, ఇలా వాట్ ఎవర్ మేబీ యాజ్ పర్ యువర్ స్కిల్, యాజ్ పర్ యువర్ టాలెంట్ అండ్ మీ టాలెంట్ని బట్టి అండ్ ఏదైనా కానివ్వండి. సో ఒక టాలెంట్ అంటూ ఉంటే, ఒక స్కిల్ వర్క్ అనేది మీ దగ్గర ఉంటే, సో ఈ సైట్ నుంచి మీరు జెన్యూన్గా ఫ్రీలాన్సింగ్ వర్క్ చేస్తూ డబ్బులు సంపాదించవచ్చు. దెన్ రైట్ అండ్ డిస్క్రిప్షన్లో లింక్ క్లిక్ చేయగానే సైట్ మీకు ఈ విధంగా ఓపెన్ అయిపోతుంది. అమెజాన్ మెకానికల్ ట్రక్ బేసిక్గా ఏంటంటే ఒక స్కిల్ వర్క్ని ఎంకరేజ్ చేస్తూ అండ్ కొన్ని ప్రాజెక్ట్స్ తీసుకొని అండ్ ప్రతి ఒక్కరికి ఒక మీడియేటర్గా ఉంటూ, సో మనకి అండ్ ఫర్దర్గా అడ్వర్టైజర్మెంట్స్కి సో ఒక మీడియేటర్గా ఉండి సో ప్రాజెక్ట్స్ తీసుకొని వాటికి పేమెంట్స్ ఇవ్వడం జరుగుతుంది. బట్ మనకు వచ్చిన పేమెంట్స్లో దీనికి సగం వెళ్తుంది, సో దీనికి సమ్ పర్సంటేజ్ ఉంటుంది, మనకు సమ్ పర్సంటేజ్ ఉంటుంది. సో మొత్తానికి ఏంటంటే దీంట్లో మనం వర్క్ చేయడం ద్వారా మంచి ఇన్కమ్స్ మనం తీసుకోవచ్చు. అండ్ ఎగ్జాంపుల్గా చెప్పాలంటే ప్రజెంట్ అవైలబుల్లో ఉన్న వర్క్లు అంటే హిట్స్ దాదాపు చూడండి, ఇక్కడ 8,83,348 హిట్స్ ఉన్నాయి. అంటే ఇక్కడ ఉండే వర్క్స్ దాంట్లో మీకు వచ్చిన వర్క్ కూడా ఉండొచ్చు, మీకు వచ్చిన వర్క్ కూడా చాలా ఉండొచ్చు దీంట్లో. సో సెర్చ్ చేద్దాం, దీని గురించి క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇది ఏంటి, ఎలా వర్క్ అవుతుంది అనేది జస్ట్ మీరు చేస్తారో చేయరో తెలియదు కానీ బట్ తెలుసుకోవడంలో తప్పలేదు. సో దయచేసి నెగ్లెక్ట్ చేయకండి, ఈ వీడియో మీకోసమే, జస్ట్ తెలుసుకోండి. బట్ ఫర్దర్గా ఎప్పుడొక రోజు అండ్ మీ ఫ్రెండ్కో, లేకుంటే మీ ఫ్రెండ్కో, లేకుంటే మీ ఫ్యామిలీ మెంబర్స్కో, లేకుంటే ఫర్దర్గా ఎవరైనా జాబ్ లేని వాళ్ళకో అండ్ మంచి స్కిల్ వర్క్ ఉండి వాళ్ళకు జస్ట్ చెప్పండి, దీని గురించి ఒక హెల్ప్ చేసినట్టుగా ఉంటుంది. రైట్, సో తెలుసుకుందాం దీంట్లో ఎలా వర్క్ చేస్తారు, ఏ విధంగా వర్క్ చేస్తారు అనేది. రైట్, దీంట్లో మీకు జాయిన్ అవ్వడానికి జస్ట్ మీకు ఒక ఈమెయిల్ అడ్రస్ ఉంటే చాలు అండ్ ప్రెజెంట్ అకౌంట్ అనేది క్రియేట్ అయిపోతుంది. అకౌంట్ క్రియేట్ అయిపోయిన తర్వాత మీరు చేయాల్సిన పని చాలా ఉంటుంది. సో ఎలా చేయాలి, అకౌంట్ ఎలా వెరిఫై చేసుకోవాలి, ఏ విధంగా వెరిఫై చేసుకోవాలి, పేమెంట్స్ ఎలా తీసుకోవాలి, వాటి గురించి క్లియర్గా తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ 2 ఆప్షన్స్ ఉంటాయి, వర్కర్ అండ్ రిక్వెస్టర్. వర్కర్ అంటే ఏంటంటే ఎవరైతే వర్క్ చేయాలి అనుకుంటున్నారు, అంటే నేను ఇప్పుడు వర్క్ చేయాలి అనుకుంటున్నారు, మీరు కూడా వర్క్ చేయాలి అనుకుంటున్నారు, సో వాళ్ళు వర్కర్ అవుతారనమాట. అంటే ప్రజెంట్ ఇక్కడ వర్క్ చేయడానికి మేక్ మనీ బై వర్కింగ్ ఆన్ హిట్స్, అంటే మనం డబ్బులు సంపాదించగలం వర్కింగ్ చేస్తూ ఆన్ హిట్స్, అంటే వర్క్ అంటే ఏదైతే ప్రాజెక్ట్స్ ఉన్నాయో ఆ హిట్స్ మీద డబ్బులు ఎర్న్ చేయగలం, సో హిట్స్ మీద. అండ్ గెట్ రిజల్ట్ టు మెకానికల్ ట్రంక్ వర్కర్స్. సో ఇక్కడ ఏంటంటే రిక్వెస్టర్స్, అంటే ఎవరైతే మీకు ఒక లోగో కావాలి, సో దీంట్లో మీరు ఒక యాడ్ ఇచ్చుకుంటారు రిక్వెస్టర్స్ అయితే. సో యాడ్ సో మీరు ఇచ్చుకున్న తర్వాత ఒక ప్రైస్ అనేది దానికి ఒక ట్యాగ్ ఇస్తారు. సో ఆ ప్రైస్ ట్యాగ్ ప్రకారం మీకు నచ్చిన లోగో మీరు చేసి వేరే రిక్వెస్టెడ్ పర్సన్స్, సో వేరే వర్కర్స్ మీకు చేసి ఇస్తే దానికి తగ్గట్టుగా మీరు అమౌంట్ పే చేయాల్సి ఉంటుంది అనమాట. సో దెన్ ఫైన్ తెలుసుకుందాం. ఈ సైట్లో జస్ట్ ఈ సైట్లో మనం డబ్బులు ఎర్న్ చేయాలి అనుకుంటున్నాం. సో ఎర్న్ చేయాలి అనుకుంటే ఏం చేస్తామంటే డైరెక్ట్గా ఇక్కడ వర్కర్ అనే ఆప్షన్ని క్లిక్ చేయండి. సో వర్కర్ అనే ఆప్షన్ నేను క్లిక్ చేసేసాను. సో క్లిక్ చేసిన వెంటనే ఏమవుతుందంటే నాకు ఒక అప్లికేషన్ ఫామ్ అనేది ఓపెన్ అవుతుంది, లాగిన్ ఫామ్. సో దాన్ని ఎలా లాగిన్ చేసుకుంటామో చూడండి. అండ్ మీకు అమెజాన్లో ఆల్రెడీ మీకు అకౌంట్ ఉంటే దీన్ని డైరెక్ట్గా మీ అకౌంట్తో మీరు ఓపెన్ చేసుకోవచ్చు. ఒకవేళ అమెజాన్లో మీ అకౌంట్ అనేది మీకు లేకుంటే డైరెక్ట్గా దీంట్లోకి వచ్చిన తర్వాత ఇక్కడ మీ ఈమెయిల్ అడ్రస్ని మీరు ఇక్కడ ఎంటర్ చేయండి. సో డైరెక్ట్గా మీకు అమెజాన్ అడ్రస్ ఉంటే అమెజాన్ అడ్రస్తో మీరు డైరెక్ట్గా లాగిన్ చేసేసుకోవచ్చు. మీ దగ్గర అమెజాన్ అకౌంట్ లేకుంటే మీరు డైరెక్ట్గా ఇక్కడ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. అండ్ డైరెక్ట్గా ఇక్కడ మీ మొబైల్ నెంబర్ ఆర్ మీ ఈమెయిల్ అడ్రస్ ఏదైనా కానివ్వండి దాన్ని ఎంటర్ చేసేసేయండి. అండ్ ఈమెయిల్ అడ్రస్ ఇస్ బెటర్. సో ఈమెయిల్ అడ్రస్ని ఎంటర్ చేయండి, ఫర్దర్గా బెటర్గా ఉంటుంది. సో ఈమెయిల్ అడ్రస్ని ఎంటర్ చేసేసండి. డైరెక్ట్గా ఇక్కడ ఈమెయిల్ అడ్రస్ ఎంటర్ చేసిన తర్వాత నో ఐ హ్యావ్ న్యూ కస్టమర్ అని చెప్పి ఆప్షన్ క్లిక్ చేయండి.
డైరెక్ట్గా ఇక్కడ సైన్ ఇన్ ఆప్షన్ ఇచ్చేసండి. సైన్ ఇన్ ఆప్షన్ ఇచ్చిన వెంటనే మీకు సమ్ అప్లికేషన్ ఫామ్ ఓపెన్ అవుతుంది. ఈజీగా మీరు అన్ని ఎంటర్ చేసేసండి. చాలా సింపుల్గా ఉంటుంది, ప్రతి ఒక్కటి చాలా సింపుల్గా ఉంటుంది. అండ్ డీటెయిల్స్ మొత్తం ఫిల్ చేసేసేయండి. ఫిల్ చేసిన వెంటనే మీకు ఏమవుతుందంటే అకౌంట్ అనేది క్రియేట్ అయిపోతుంది. సో అకౌంట్ క్రియేట్ అయిపోయిన తర్వాత ఎలా వర్క్ చేస్తాం, ఏ విధంగా వర్క్ చేస్తాం అనేది క్లియర్గా తెలుసుకుందాం. సో ఇప్పుడు ప్రెసెంట్ అనేది సో నా అకౌంట్తో నేను లాగిన్ అవుతున్నాను. లాగిన్ అయిన వెంటనే నాకు అకౌంట్ అనేది ఈ విధంగా చూపిస్తుంది. సైట్ లోపలికి వెళ్ళిన తర్వాత ఈ ఆప్షన్ క్లిక్ చేసిన వెంటనే మీరు ఏం చేస్తారంటే ఇక్కడ మీ పేరు మీ పేరు ఏదైతే ఉందో సో ఆ పేరుని మీరు క్లిక్ చేయాల్సి ఉంటుంది. సో పేరుని క్లిక్ చేయండి. సో నేమ్ని ఎంటర్ చేసేసాను. అండ్ ఇక్కడ సో మీ ఒరిజినల్ నేమ్ని మాత్రమే ఎంటర్ చేయండి. జస్ట్ నేను మీకు చూపించడం కోసం నేను ఇక్కడ సో మనీ వరల్డ్ నేమ్ని ఎంటర్ చేస్తున్నాను. మీ ఒరిజినల్ నేమ్ని మీరు ఎంటర్ చేయండి. అండ్ ఇక్కడ ఈమెయిల్ అడ్రస్, మీ ఈమెయిల్ అడ్రస్ని ఇచ్చేసండి. టైప్ అగైన్. సో నా ఈమెయిల్ అడ్రస్ని మళ్ళీ నేను టైప్ చేస్తున్నాను. అండ్ ఎంటర్ న్యూ పాస్వర్డ్ అండ్ ట్రై అగైన్. సో మళ్ళీ ఇంకో పాస్వర్డ్ని ఎంటర్ చేయండి అండ్ క్రియేట్ అన్ అకౌంట్. సో అకౌంట్ని క్రియేట్ చేస్తున్నాను. సో ఇక్కడ నాకు అకౌంట్ అనేది క్రియేట్ అవ్వడం జరుగుతుంది. సో జస్ట్ అకౌంట్ అనేది క్రియేట్ అవుతుంది. సో చూడగలరు, మీరు కూడా ట్రై చేయగలరు. చాలా ఈజీ ప్రాసెస్. అండ్ అకౌంట్ అనేది క్రియేట్ అయిపోయింది. సో క్రియేట్ అయిపోయిన వెంటనే ఏంటంటే ఒకసారి ఇది చదువుకోండి. ఇక్కడ మెకానికల్ సో ఏంటిది ఏం ప్రాసెస్ అనేది ఒకసారి పైనుంచి కింద వరకు స్క్రోల్ చేసేసేయండి అండ్ అగ్రీ చేసేయండి. సో అగ్రీ చేసిన తర్వాత రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారం యాక్సెప్టెడ్ అండ్ 18+ అండ్ ఏజ్ అని చెప్పేసి అడుగుతుంది. సో ఎస్ అని చెప్పేసి ఇచ్చేయండి. అండ్ ఇచ్చేసాను. సో కంటిన్యూ ఆప్షన్ ఇచ్చిన వెంటనే ఈ విధంగా మీకు ఇక్కడ చూపించడం జరుగుతుంది. రైట్, ఇక్కడ మీరు ఒకసారి అబ్జర్వ్ చేయగలరు. అండ్ ఇక్కడ ఏంటంటే యువర్ రిక్వెస్ట్ హ్యాస్ బిన్ రిసీవ్డ్. సో రిక్వెస్ట్ అనేది రిసీవ్ చేసుకోవడం జరిగింది అనమాట. అండ్ ఇక్కడ ఏంటంటే ఇక్కడ వ్యూ అవైలబుల్ హిట్స్, జస్ట్ వ్యూ అవైలబుల్ హిట్స్ ని మీరు క్లిక్ చేయండి. సో అవైలబుల్ హిట్స్ ఏమేమి ఉన్నాయి ఏంటి ఆ ప్రాసెస్ అంతా మీరు చూడగలరు. సో ఓకే ఫైన్. ఫస్ట్ ఈ సైట్ లోకి వచ్చిన వంట్స్లు అనేవి రావు. సో టాస్క్లు చేసుకుని కూడా ఎర్నింగ్ అనేది మీకు యాడ్ అవ్వదు. సో ఫస్ట్ ఏం చేయాలి అంటే ట్యాక్స్ ఇన్ఫర్మేషన్ కంప్లీట్ చేయాలి. అండ్ మీకు ఏంటంటే చిన్న టెస్ట్ లాంటివి ఉంటుంది, క్వాలిఫికేషన్స్ సమ్ ఉంటాయి. సో వాటికి రిలేటెడ్గా కూడా మీకు ఎర్నింగ్స్ అవడం జరుగుతుంది. ఫస్ట్ ఏం చేయాలంటే దీంట్లో ట్యాక్స్ ఇన్ఫర్మేషన్ మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ట్యాక్స్ ఇన్ఫర్మేషన్ సబ్మిట్ చేసిన తర్వాత అంటే మీ ప్రూఫ్స్ అండ్ మీ డీటెయిల్స్, క్లియర్ డీటెయిల్స్ అండ్ డిజిటల్ సిగ్నేచర్స్, ఆ తర్వాత వచ్చేసి మీరు యూఎస్ఏనా కాదా, సో ఎక్కడ ఏ ప్లేస్ లాంటివి ట్యాక్స్ ఇన్ఫర్మేషన్ లాంటిది ఒక ఫామ్ ఉంటుంది. ఆ ఫామ్ని మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఆ ఫామ్ని ఎంటర్ చేసిన తర్వాత మీకు ఏమవుతుందంటే అప్లికేబుల్ అయిన వెంటనే అంటే డిజిటల్ సిగ్నేచర్ మీ దగ్గర అవైలబుల్ ఉంటే, అంటే ఒక సిగ్నేచర్ మీరు చేసిన సిగ్నేచర్ అవైలబుల్లో ఉంటే సో అటాచ్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ లేదు అనుకుంటే ఆఫ్లైన్లో మీరు మెయిల్ చేయగలరు. అండ్ ట్యాక్స్ ఇన్ఫర్మేషన్ దగ్గర మీకు అడుగుతుంది. సో చేసిన వెంటనే ఏమవుతుందంటే మీకు అకౌంట్ అనేది యాక్టివ్ అవుతుంది. నెక్స్ట్ నుంచి మీరు హిట్స్ చేసుకోవచ్చు, ఎర్నింగ్స్ తీసుకోవచ్చు. అండ్ తర్వాత నుంచి ఏంటంటే దీంట్లో చాలా చాలా మంచి ఇన్కమ్స్ మీరు తీసుకోవచ్చు. ఎటువంటి వర్క్ చేసినా కూడా చాలా చాలా మంచి ఇన్కమ్స్ మీరు తీసుకోవచ్చు. పర్ డే మీరు ఈజీగా 1000 రూపీస్, 500 రూపీస్ అండ్ లేదనుకుంటే 200 రూపీస్ అయినా మినిమం చేసుకోవచ్చు. మీ వర్క్ని బట్టి, మీ వర్క్ అవైలబిలిటీని బట్టి ఈజీగా ఎర్నింగ్స్ తీసుకోవచ్చు. సో దెన్ ఇప్పుడు నేను చూపిస్తాను మీకు ఎలా వర్క్ చేస్తారు, ఏంటిది, ఏం సంగతులు అని చెప్పేసి. ఫస్ట్ ఇక్కడ చిన్న ఎగ్జాంపుల్ చూపిస్తాను. అండ్ హిట్స్ అనే ఆప్షన్ మీరు వెతుక్కోండి ఇక్కడ. అండ్ ఇక్కడ వచ్చేసి ఫర్ విచ్ యువర్ క్వాలిఫైడ్ ఆప్షన్ని క్లిక్ చేయండి. అంటే మనం క్వాలిఫైడ్ రిలేటెడ్గా నేను ఇక్కడ ఏమి ఎంటర్ చేస్తానంటే జస్ట్ సో ప్రతి ఒక్కరికి ఈజీగా అయింది డేటా ఎంట్రీ. సో డేటా ఎంట్రీ అనే ఆప్షన్ నేను ఇక్కడ ఎంటర్ చేస్తాను. సో డేటా ఎంట్రీ రిలేటెడ్గా ఏదైనా ప్రాజెక్ట్స్ ఉంటే నాకు ఇక్కడ షో అవుతాయి. సో చూడండి, డేటా ఎంట్రీ రిలేటెడ్గా చాలా ప్రాజెక్ట్స్ ఉన్నాయి. సో ఇక్కడ చూసినట్లయితే ఈ డేటా ఎంట్రీ రిలేటెడ్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ఇక్కడ ఏంటంటే హిట్స్ చాలా 50 హిట్స్ ఉన్నాయి. సో 50 హిట్స్ ఉన్నాయి. దీని రిలేటెడ్గా 49 హిట్స్ ఉన్నాయి. అండ్ ఇక్కడ టాస్క్ టైం పీరియడ్ వచ్చేసి 2 మినిట్స్ ఉంది. సో ఈ 2 మినిట్స్ మనం ఎంటర్ చేయాల్సి ఉంటుంది అనమాట. అండ్ ఇక్కడ అలౌడ్ టైమ్ సో 2 మినిట్స్. సో జస్ట్ ఏంటంటే ఇక్కడ దీన్ని నేను క్లిక్ చేశాను. ఫర్ ది టెక్నాలజీస్ ప్రొవైడెడ్ దాన్ని క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ అడుగుతుంది గివెన్ యువర్ వెండర్ టు నేమ్ అండ్ ఎంటర్ ది వెండర్ ఈవెంట్స్ డేట్స్. సో అన్నీ ఎంటర్ చేయమంటుంది. దాని రిలేటెడ్గా మనకు పేమెంట్స్ తీసుకోవడం జరుగుతుంది అనమాట. రైట్, ఇప్పుడు నేను ఈ జాబ్ చేయాలి అనుకుంటున్నాను. సో ఇది నేను చేయాలనుకుంటున్నాను. వి హిట్ ఇన్ దిస్ గ్రూప్. సో చూడాలి అనుకుంటున్నాను. సో వర్క్ చేయాలి అనుకుంటున్నాను. సో దీన్ని క్లిక్ చేశాను. సో దీన్ని క్లిక్ చేసిన తర్వాత సో ఏ విధంగా చేస్తాం, ఏ విధంగా ఉంటుంది అనేది ఒకసారి చూద్దాం. రైట్, సో ఇక్కడ టోటల్ ఎర్నింగ్స్ 0 చూపించడం జరుగుతుంది నాకు. అండ్ ఇక్కడ చూసినట్లయితే హిట్ ఇదిగోండి. ఇక్కడ చూసినట్లయితే అండ్ మీకు నేను ఫస్టే చెప్పాను, మనకు అంతో ఇంత ఇంగ్లీష్ నాలెడ్జ్ అనేది వచ్చి ఉండాలి. అప్పుడు మాత్రం మనకి ఎర్నింగ్స్ రావడం జరుగుతుంది. రైట్, ఇక్కడ మనకి ఇచ్చిన టైం 2 మినిట్స్. 2 మినిట్స్లో ఏంటంటే ఇక్కడ ఏసీఎల్ వెండర్ ఏసీఎల్ అని చెప్పేసి ఉంటారు. అతని ఈవెంట్ నేమ్ అండ్ అక్కడ స్టార్టర్ డేట్ అండ్ తర్వాత ఎండ్ డేట్ అండ్ సిటీ ఇవంతా మనకు ఉంటుంది. సో అంతా మనం కాపీ పేస్ట్ తీసుకొచ్చి ఇవ్వాల్సి ఉంటుంది అనమాట. అండ్ రైట్, ఇక్కడ క్లిక్ టు ఎక్స్పాండ్. అండ్ క్లిక్ టు ఎక్స్పాండ్ అంటే సో ఇప్పుడు క్లియర్గా వినండి. ఇక్కడ ఏంటంటే వెండర్ గురించి అడుగుతున్నారు. ఇక్కడ వెండర్ ఫుల్ నేమ్ ఈవెంట్. సో ఇదంతా చూడండి, ఇదంతా చదువుకోవాల్సి ఉంటుంది. ఫైండ్ వెండర్ హోస్ట్ టు ఈవెంట్స్ ఇన్ ది టెక్నాలజీ ఇండస్ట్రీ అండ్ ఫుల్ నేమ్ ఆఫ్ ది వెండర్ ఈవెంట్ అండ్ డేట్ ఆఫ్ ఫార్మేట్, మంత్, డేట్, ఇయర్. ఇది కూడా చాలా జాగ్రత్తగా ఇవ్వాల్సి ఉంటుంది. ప్లీజ్ ఎంటర్ సిటీ అండ్ స్టేట్ యాజ్ అప్లికేబుల్ అండ్ కంట్రీ. సో ఇక్కడ చూసినట్లయితే సో ఇవన్నీ మీరు చదువుకోండి. సో అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళమంటుంది. ఇదంతా మనకి 2 మినిట్స్లో కంప్లీట్ చేయాలి. సో 2 మినిట్స్లో కంప్లీట్ చేయకుంటే చాలా ప్రాబ్లం అవుతుంది. దీన్ని బాగా గుర్తుపెట్టుకోవాలి. అండ్ నాకు ఓపెన్ అవ్వట్లేదు. అండ్ జస్ట్ సైట్లోకి వెళ్ళాను, నేను క్లిక్ చేస్తున్నాను. సైట్ నాట్ రీచ్డ్, సైట్ అనేది ఓపెన్ అవ్వట్లేదు. అండ్ ఎగ్జాంపుల్ ఫుల్లీ టు పేజ్ అడ్రస్. అండ్ ఇక్కడ చూసినట్లయితే కంపెనీ నేమ్ అండ్ ఇక్కడ కార్పొరేట్స్
సో ఇక్కడ ఈ విధంగా మనకి చూపించడం జరుగుతుంది. అండ్ ఇక్కడ ఇంట్రడ్యూస్ టు ఫుల్ పేజ్ ఆఫ్ అడ్రస్ అండ్ ఇక్కడ కంపెనీ నేమ్ అండ్ సో ఇది ఈ విధంగా ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఇవన్నీ మనం ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది, రైట్. సో ఇక్కడ ఎంటర్ చేసే ముందు ఏంటంటే ఫస్ట్ యాక్సెప్ట్ చేసుకున్న తర్వాత మనం హిట్ చేయాల్సి ఉంటుంది. ఓకే, సో ఇక్కడ కంపెనీ రిలేటెడ్గా ఏదైతే ఉన్నాయో అవన్నీ ఇక్కడ మనం మెన్షన్ చేయాల్సి ఉంటుంది అనమాట. స్కిప్ కొడితే స్కిప్ అయిపోతుంది అండ్ ఇది అయిపోతుంది. అండ్ ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఫస్ట్ చదువుకోవాల్సి ఉంటుంది. అండ్ ఇక్కడ 2 minutes టైం డ్యూరేషన్ అనేది మనకు స్టార్ట్ అవుతుంది. యాక్సెప్ట్ హిట్ అని చెప్పేసి ఇస్తాను. యాక్సెప్ట్ హిట్ అని ఇచ్చేసిన తర్వాత దీంట్లో మనం ఏ విధంగా వర్క్ చేస్తామనేది ఒకసారి చూడండి. నెక్స్ట్ దీంట్లో మెయిన్గా మనకు ఏ విధంగా అకౌంట్ని వెరిఫై చేసుకోవాలి అండ్ ఏ విధంగా ముందుకు నడవాలి అనేది జస్ట్ చూద్దాం. అండ్ ఇక్కడ విచ్ క్వాలిఫైడ్, సో క్వాలిఫైడ్ రిలేటెడ్గా మనకు సమ్ టెస్ట్లు ఉంటాయి. సో ఆ టెస్ట్లని మనం కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. అవి గుర్తుపెట్టుకోండి. అండ్ క్వాలిఫికేషన్ రిలేటెడ్గా ఇది చూడండి. ఇక్కడ సమ్ పర్సంటేజ్ అండ్ క్వాలిఫికేషన్ వాల్యూ అండ్ కంటిన్యూ రిజిస్టర్ టు క్వాలిఫికేషన్. సో రిలేటెడ్గా మీకు కొన్ని ఉంటాయి ఈ టెస్ట్లని మీకు. సో మీరు అటెంప్ట్ చేసేసుకొని మీ క్వాలిఫైడ్ మీరు ప్రూవ్ చేసుకోవచ్చు. దాని రిలేటెడ్గా కూడా మీకు ప్రాజెక్ట్స్ రావడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ క్వాలిఫికేషన్ వాల్యూ కూడా మీకు ఉంటుంది. ఇది చూడండి, ప్రజెంట్ ర్యాంక్. సో దీనికి నాకు 100 వాల్యూ ఉంది. సో జస్ట్ నేను రిజిస్టర్ చేసుకున్నందుకు అంటే దీని రిలేటెడ్గా వచ్చే ప్రాజెక్ట్స్ నేను చేసుకోగలను అనమాట. అంటే దీని రిలేటెడ్గా ఉన్న ప్రాజెక్ట్స్ నేను చేసుకో. సో మీరు అంతా వర్క్ చేసిన తర్వాత డైరెక్ట్గా మీకు ఇక్కడ చూపించడం జరుగుతుంది. డైరెక్ట్గా ఇక్కడ చూడగలరు. అండ్ టోటల్ ఎర్నింగ్స్లోకి వెళ్తే అప్రూవ్డ్ హిట్స్ అంటే మీ హిట్స్ ఎన్ని అప్రూవ్ చేశారు అండ్ ఎన్ని బౌన్సెస్ అండ్ టోటల్ ఎర్నింగ్స్ అనేవి క్లియర్గా చూపించడం జరుగుతుంది. అండ్ ఎర్నింగ్ వాల్యూ ఫర్ ట్రాన్స్ఫర్, సో ఎర్నింగ్ అవైలబుల్ ఫర్ ట్రాన్స్ఫర్. సో ఎర్నింగ్ ఎంతైతే అమౌంట్ ఉందో సో ట్రాన్స్ఫర్ చేయడానికి సమయం అడుగుతుంది. అండ్ తర్వాత వచ్చేసి హిట్ సబ్మిటెడ్ అండ్ అప్రూవ్డ్, రిజెక్టెడ్, పెండింగ్. సో దయచేసి గుర్తుపెట్టుకోండి, వర్క్ పర్ఫార్మెన్స్ అనేది కరెక్ట్గా ఉండాలి. అంటే మీరు తప్పుగా ఎంటర్ చేయడం, తప్పుగా మీరు సో వర్క్ చేస్తూ ఉంటే మీ అకౌంట్ కూడా రిజెక్ట్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంది. దీన్ని బాగా గుర్తుపెట్టుకోగలరు. అండ్ ఏంటంటే సమ్ టైమ్స్ ఏదైతే చేయాలని చెప్పేసి చాలా రాంగ్స్ చేస్తూ ఉంటారు. బట్ త్వరగా అయిపోవాలని చెప్పేసి పర్ఫెక్ట్గా మీరు చేస్తే అంత పర్ఫెక్ట్గా సక్సెస్ అవ్వగలరు ఈ సైట్లో. అండ్ ఈజీగా రోజుకి మీరు అనుకున్నంత $10 మినిమం టు మినిమం మీరు సంపాదించగలరు ఈ సైట్ నుంచి ఈజీగా. అండ్ నెక్స్ట్ ఈ అమౌంట్ అంతా మీకు ఎలా క్రెడిట్ అవుతుంది ఏంటిదంటే డైరెక్ట్గా మీ బ్యాంక్ అకౌంట్స్లోకి మీరు తెప్పించుకోవచ్చు. సో ఫైన్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చేయాల్సింది ఏంటంటే అకౌంట్ సెట్టింగ్స్. సో మీ అకౌంట్ సెట్టింగ్స్లో మీ పేరు, మీ డీటెయిల్స్ అవి ఏదైనా కరెక్ట్గా ఉన్నాయా లేవా అనేది సో డైరెక్ట్గా మీరు ఇక్కడ ఎంటర్ చేయగలరు. దెన్ ఫైన్, నెక్స్ట్ ఇక్కడ మీరు కావాల్సింది దేని గురించి మీరు సర్చ్ చేస్తున్నారు, ఏ స్కిల్ మీ దగ్గర ఉంది, ఆ స్కిల్ రిలేటెడ్గా మీకు పేమెంట్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. ఆ స్కిల్ రిలేటెడ్గా మీకు వర్క్ ఇవ్వడం జరుగుతుంది. సో ఆ వర్క్ మీరు చేసినట్లయితే ఈజీగా పేమెంట్స్ తీసుకోగలరు అనమాట. సో చిన్న ఎగ్జాంపుల్ చూపిస్తాను, డేటా ఎంట్రీ. సో డేటా ఎంట్రీ గురించి మీకు చిన్నగా చూపిస్తాను ఇక్కడ. సో డేటా ఎంట్రీ గురించి సర్చ్ చేస్తున్నాను. సో సర్చ్ చేసిన తర్వాత నాకు డిఫరెంట్ టైప్ ఆఫ్ ఆప్షన్స్ నాకు కనిపించడం జరుగుతుంది. అండ్ ఇక్కడ డేటా ఎంట్రీ సర్చ్ చేసిన తర్వాత ఫర్ విచ్ యు ఆర్ క్వాలిఫైడ్. సో ఇక్కడ క్వాలిఫైడ్ అనే ఆప్షన్ ని క్లిక్ చేయండి, ఫర్ విచ్ యు ఆర్ క్వాలిఫైడ్. లేకుంటే ఇక్కడ రిక్వైర్డ్ ఫర్ మాస్టర్ క్వాలిఫికేషన్. సో ఎవరైతే మాస్టర్ క్వాలిఫికేషన్స్ లో ఉన్నారో వాళ్ళకి రిలేటెడ్గా మీకు చూపించడం జరుగుతుంది. సో ఇక్కడ క్వాలిఫైడ్ దానికి మీరు చూసినట్లయితే ఇక్కడ జస్ట్ ఇంకా 5 days వరకు ఉంటుంది ఈ వర్క్ అనేది. ఎవ్రీ 20 minutes టైం లిమిటెడ్ అనేది ఉంటుంది. సో ఈ టైం లోపల మనం చేయాల్సి ఉంటుంది అనమాట. ఈ టైం వరకు మనం చేయాల్సి ఉంటుంది. అండ్ ఎక్స్పైర్డ్ అని ఇంకో 5 days వరకు ఉంది, వర్క్ చేసుకుంటూ ఉండొచ్చు. కానీ రివార్డ్ 0.03 ఇస్తుంది. సో ఇక్కడ అవైలబుల్ వచ్చేసి 3000 వరకు ఉంది. సో ఇన్ని హిట్స్ మనం చేసుకుంటూ ఉంటే ఈజీగా పేమెంట్స్ రావడం జరుగుతుంది. సో టైం 20 minutes లో సర్చ్ చేయగలం. సో దాని గురించి తెలుసుకోగలం. అండ్ వీ హిట్ ఆన్ దిస్ గ్రూప్, అండ్ దీన్ని క్లిక్ చేస్తాను. వీ హిట్ ఆన్ దిస్ గ్రూప్ అనే ఆప్షన్ ని క్లిక్ చేయడం జరుగుతుంది. సో దీన్ని క్లిక్ చేసిన వెంటనే నేను వ్యూ చేయగలను. సో అది ఏంటిది, ఏం సంగతి, దేని గురించి ఏంటిది అనేది ఇదిగోండి. అండ్ చూసినట్లయితే ఇక్కడ ఫస్ట్ ఇక్కడ రిక్వెస్టర్, ఈ రిక్వెస్టర్ నేమ్ ఇక్కడ మనకు చూపించడం జరుగుతుంది. అండ్ టోటల్ అప్రూవ్డ్ హిట్స్ ఇంత అప్రూవ్డ్స్ మనకు రావడం జరుగుతుంది. అండ్ ఇక్కడ మీకు కొన్ని ఇన్స్ట్రక్షన్స్ మీకు ఇస్తారు. సో ఇక్కడ చూసినట్లయితే ఏంటిది ఏం సంగతి అనేది మీకు ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ చూసినట్టు చాలా జాగ్రత్తగా ఉంటుంది. అండ్ క్లాసిఫై రిసిప్ట్. సో ఇక్కడ రిసిప్ట్ మీరు చూడగలరు, ఈ రిసిప్ట్ ఇవ్వడం జరుగుతుంది అనమాట. అండ్ ఇక్కడ రివార్డ్ 0.03 ఫాలోయింగ్ ది డీటెయిల్స్ ఆఫ్ కెన్ యూ ఆఫెన్ టు ఎంటర్ యూ కెన్ ఫైండ్. అండ్ ఇక్కడ మనకి క్లియర్గా చూపించడం జరుగుతుంది. అండ్ ఫోన్ నెంబర్, అండ్ ఇక్కడ బిజినెస్ ఫోన్ నెంబర్ అడుగుతుంది. అండ్ ఇక్కడ ఫైండ్ వర్ ఎంటర్ ది బిజినెస్ అడ్రస్ అడుగుతుంది, సిటీ నేమ్ అండ్ డీటెయిల్స్ కనుక్కోవాల్సి ఉంటుంది అనమాట. సో దీంట్లో మీరు చూసినట్లయితే మొబైల్ నెంబర్ ఏంటి, అది ఏం సంగతి, దాని అడ్రస్ క్లియర్గా ఎంటర్ చేయాల్సి ఉంటుంది. లేదు అనుకుంటే రిక్వెస్టర్ ఎవరైతే ఉన్నారో ఆ రిక్వెస్టర్ని ఇక్కడ కాపీ చేసుకోండి, ఎవరైతే యాడ్ ఇచ్చారో. సో ఈ డీటెయిల్స్ మీకు ఏమన్నా సో గూగుల్లో దొరుకుతుంది ఏమో చెక్ చేయండి. సో గూగుల్లో వాళ్ళ డీటెయిల్స్ మొబైల్ నెంబర్ ఏదైనా దొరుకుతుందేమో చూడండి. సో ఇదిగోండి. సో నేను ఎక్కడ తీసుకొని కాపీ చేసుకోవడం జరిగింది. ఇదిగోండి సైట్లోకి వెళ్తున్నాను, అఫీషియల్ సైట్లోకి వెళ్తున్నాను, వాళ్ళ సైట్లోకి. ఆ సైట్లోకి వెళ్ళి సో వాళ్ళు ఏంటి, వాళ్ళ మొబైల్ నెంబర్, వాళ్ళ అడ్రస్, సో ఇదా కాదా, సో వాళ్ళ కాంటాక్ట్ ఆప్షన్స్ ఉంటాయి. సో కాంటాక్ట్స్ ఆప్షన్లో డైరెక్ట్గా వెళ్ళి చెక్ చేసుకోవడం జరుగుతుంది. సో చెక్ చేసుకున్న తర్వాత వాళ్ళ డీటెయిల్స్ మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇదిగోండి. సో డైరెక్ట్గా ఇక్కడ వచ్చేసాను. అండ్ ఇక్కడ సో ఇది వీళ్ళ అడ్రస్ అండ్ ఆ సైట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ సైట్, సో వాళ్ళ మొబైల్ నెంబర్ ఇదిగోండి క్లియర్గా మొబైల్ నెంబర్ చూపించడం జరుగుతుంది. అండ్ ఫ్యాక్స్ నెంబర్, అడ్రస్ క్లియర్గా చూపించడం జరుగుతుంది. సో మొబైల్ నెంబర్ని నేను డైరెక్ట్గా కాపీ చేసుకుంటాను ఇక్కడ నుంచి. సో ఎవరైతే రిక్వెస్టర్స్ ఉన్నారో వాళ్ళ రిక్వెస్టర్స్కి నేను చూపించడం, రిక్వెస్టర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ రిలేటెడ్గా. సో మొబైల్ నెంబర్ ఇదిగోండి. అండ్ ఇక్కడ మొబైల్ నెంబర్ పేస్ట్ చేసేసాను. ఫైండ్ ది అడ్రస్, అండ్ ఇక్కడ సిటీ, స్టేట్ అండ్ పోస్టల్ అడ్రస్ అండ్ క్లియర్గా ఇవ్వడం జరిగింది అనమాట. సో దాన్ని కూడా ఒకసారి చూద్దాం. ఇదిగోండి ఇక్కడ సో పోస్టల్ అడ్రస్ సమ్ లాంటిది ఇచ్చారు. సో పోస్టల్ అడ్రస్ క్లియర్గా ఉంది. అండ్ ఇక్కడ అడ్రస్ కూడా క్లియర్గా ఉంది. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయగలరు.
అండ్ సిటీ అండ్ ఆల్రెడీ అడ్రస్ క్లియర్గా ఉంది. రైట్, దీన్ని ఒకసారి నేను కాపీ చేసుకుంటున్నాను. సో యాక్సెప్ట్ చేసుకుంటున్నాను ఈ హిట్ని. ఓకే, నేను చేయగలను అండ్ నాకు ఓకే అనిపించినప్పుడు సో యాక్సెప్ట్ చేసుకున్న తర్వాత ఏంటంటే వ్యూ అవైలబుల్ హిట్స్. సో వ్యూ అవైలబుల్ హిట్స్లో తర్వాత అండ్ నెక్స్ట్ మీకు ఒక ట్యాక్స్ ఇన్ఫర్మేషన్ అడుగుతుంది. ట్యాక్స్ ఇన్ఫర్మేషన్లో డైరెక్ట్గా మీ ట్యాక్స్ ఇన్ఫర్మేషన్ రిలేటెడ్గా మీ డీటెయిల్స్, క్లియర్ డీటెయిల్స్ మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అంటే మీకు కట్ అయిన అమౌంట్ దాదాపు ఎంతైతే అమౌంట్ ఉందో ట్యాక్స్ వాళ్ళకి వెళ్ళి సో ప్యూర్ మనీ మీకు రావడం జరుగుతుంది. సో దాని రిలేటెడ్గా మీరు యూఎస్ఐ, ఇండియానా, మీ డిజిటల్ సిగ్నేచర్స్ అవన్నీ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సో తర్వాత లేదు అనుకుంటే మెయిల్ నుంచి చేయాల్సి ఉంటుంది. డిజిటల్ సిగ్నేచర్స్ చేసిన వెంటనే మీకు త్వరగా యాక్సెప్ట్ అయిపోతుంది. బట్ నా అకౌంట్ వెరిఫైడ్లో లేదు కాబట్టి నేను ఇప్పుడు మీకు చూపించలేకపోతున్నాను. ఫైన్, నెక్స్ట్ ఏంటి అంటే ఇది క్లియర్ అయిపోయిన తర్వాత అకౌంట్ సెట్టింగ్లోకి వెళ్ళిన తర్వాత అండ్ నాకు ఇంకా ఇది అవ్వలేదు. సో ఇవ్వలేదు కాబట్టి నాకు ఇంకా స్టిల్ పెండింగ్లో ఉంది. బట్ అకౌంట్ సెట్టింగ్లోకి వెళ్ళిన తర్వాత ఏమవుతుందంటే డైరెక్ట్గా మీకు బ్యాంక్ డీటెయిల్స్ అడగడం జరుగుతుంది. సో బ్యాంక్ డీటెయిల్స్లో మీరు ఏం చేయాలంటే డీటెయిల్స్, క్లియర్ డీటెయిల్స్, అంటే పేపాల్లో మీరు ఏ విధంగా చేసుకుంటారో అలా మీరు బ్యాంక్ డీటెయిల్స్ సబ్మిట్ చేసిన తర్వాత మీకు 2 కాలమ్స్ అడగడం జరుగుతుంది. సో చిన్న స్మాల్ అమౌంట్స్ మీ బ్యాంక్ అకౌంట్కి రావడం జరుగుతుంది, బ్యాంక్ అకౌంట్కి రావడం జరుగుతుంది. ఆ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ మీరు ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో ఆ విధంగా ఎంటర్ చేసిన తర్వాత మీకు వచ్చిన పేమెంట్ డైరెక్ట్గా మీ బ్యాంక్ అకౌంట్కి రావడం జరుగుతుంది. లేదు అనుకుంటే దీంట్లో వచ్చిన ప్రతి అమౌంట్ కాస్త డైరెక్ట్గా మీ అమెజాన్ అకౌంట్కి మీరు ట్రాన్స్ఫర్ చేసుకోగలరు. మీ అమెజాన్ అకౌంట్కి మీరు ట్రాన్స్ఫర్ చేసుకోగలరు. అమెజాన్ అకౌంట్ నుంచి డైరెక్ట్గా మీరు షాపింగ్స్ చేసుకోగలరు. చాలా ఈజీ అండ్ చాలా సింపుల్ అనమాట. ఈజీగా వర్క్ అవుతుంది ఇది. అండ్ దాంతోపాటు బాగా గుర్తుపెట్టుకోవాల్సిన థింగ్ ఏంటంటే మీరు చేసే టాస్క్ అనేది 10 డేస్కి మీకు యాడ్ అవ్వడం జరుగుతుంది. 10 డేస్ అంటే ఈ రోజు మీరు చేసిన టాస్క్ అనేది 10 డేస్ తర్వాత మీకు యాడ్ అవ్వడం జరుగుతుంది అమౌంట్ అనేది, ఎర్నింగ్ అనేది. సో అదేంటంటే వాళ్ళు సెర్చ్ చేయడం, వాళ్ళు అనేది మీకు సో టాస్క్ అనేది కంప్లీట్ చేశారు చూడడం, తర్వాత సెర్చ్ చేయడం, ఏ విధంగా చేశారు ఏంటిదని చెప్పేసి వెతుక్కోవడం. సో చాలా ఇదిగా ఉంటుంది ప్రాసెస్ అంతా, చాలా ఇదిగా ఉంటుంది. బట్ అదంతా అయిన తర్వాత 10 డేస్ తర్వాత మీరు చేసిన టాస్క్కి ఇన్కమ్ అనేది రావడం జరుగుతుంది అనమాట. ఇది జెన్యున్గా పేమెంట్ ఇస్తుంది అండ్ 100% వర్కింగ్. అండ్ దాంతోపాటు ఈజీగా ప్రతి ఒక్కరు ఈ సైట్లో మంచిగా స్కిల్ వర్క్ వస్తే 1000 రూపీస్ మీరు ఎర్న్ చేయొచ్చు ఈ సైట్ నుంచి. బాగా గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ థింగ్ మీరు చేయాల్సింది ఏంటంటే అకౌంట్ని రిజిస్ట్రేషన్ చేసుకోవడం అండ్ హిట్టింగ్స్ ఆప్షన్లోకి వెళ్ళి ఇక్కడ విచ్ ఆర్ క్వాలిఫైడ్ ఆప్షన్ మీరు ఎంటర్ చేసుకోవడం అండ్ క్వాలిఫికేషన్ రిలేటెడ్గా కొన్ని టెస్టులు రాసి మీరు మాస్టర్ క్వాలిఫికేషన్ రిలేటెడ్గా మీరు తీసుకోవడం జరుగుతుంది. సో మాస్టర్ క్వాలిఫికేషన్ తీసుకుంటే మంచి మీకు రావడం జరుగుతుంది ప్రోగ్రామింగ్స్. దాంట్లో మీరు వర్క్ చేసినట్లయితే అండ్ మీ పర్ఫార్మెన్స్ గుడ్గా ఉండాలి, ఎప్పుడు బ్యాడ్గా చేయకూడదు. మంచి పర్ఫార్మెన్స్ మీరు ఇచ్చినట్లయితే మంచి మీకు ప్రాజెక్ట్స్ వస్తాయి. అండ్ దాంతోపాటు ఏంటంటే ప్రాజెక్ట్స్ చేసిన తర్వాత జస్ట్ ఓన్లీ 1 టైం ట్యాక్స్ ఇన్ఫర్మేషన్ మీరు ఫిల్ చేయాల్సి ఉంటుంది. ట్యాక్స్ ఇన్ఫర్మేషన్ ఫిల్ చేసిన తర్వాత మీ అకౌంట్ అనేది ఫుల్లీ వెరిఫైడ్ అయిపోతుంది. నెక్స్ట్ నుంచి మీకు వచ్చే ప్రతి అమౌంట్ ట్యాక్స్ ఇన్ఫర్మేషన్ కట్ అయిపోయి అమెజాన్ అమౌంట్ తీసుకొని మీకు జెన్యూన్ పేమెంట్ మీకు రావడం జరుగుతుంది. ఆ పేమెంట్ మీరు తీసుకోవడానికి డైరెక్ట్గా అకౌంట్ సెట్టింగ్లోకి వెళ్తారు. సో అకౌంట్ సెట్టింగ్లోకి వెళ్ళిన తర్వాత అంటే ఇవన్నీ చేసిన తర్వాత బాగా గుర్తుపెట్టుకోండి, ఇవంతా చేసిన తర్వాత అకౌంట్ సెట్టింగ్లో మీకు బ్యాంక్ డీటెయిల్స్ ఆప్షన్ కనిపిస్తుంది. సో బ్యాంక్ డీటెయిల్ ఆప్షన్స్లో వెళ్ళి సో అక్కడ మీ బ్యాంక్ డీటెయిల్స్ దగ్గర మీ బ్యాంక్ డీటెయిల్స్ దగ్గర క్లియర్గా బ్యాంక్ డీటెయిల్స్ ఏదైతే ఉందో బ్యాంక్ డీటెయిల్స్ అటాచ్ చేయడం ఉంటుంది. సో మీ బ్యాంక్ డీటెయిల్స్కి 2 స్మాల్ అమౌంట్స్ వస్తాయి పేపాల్ లాగా. సో స్మాల్ అమౌంట్స్ వస్తాయి. స్మాల్ అమౌంట్స్ ఎంటర్ చేసిన తర్వాత మీ బ్యాంక్ డీటెయిల్స్ని కన్ఫర్మ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఇది అమెజాన్ మెకానికల్ ట్రక్. సో దీని నుంచి 100% జెన్యూన్గా పేమెంట్స్ తీసుకోవచ్చు. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్, ఒక షేర్, కామెంట్ ఇవ్వండి. 100% దీంట్లో ఎర్నింగ్స్ తీసుకోండి. అండ్ గుర్తుపెట్టుకోండి, ఎస్ బుక్లో మీరు జాయిన్ అవ్వాలనుకుంటే నాకు మెయిల్ చేయగలరు. అండ్ దాంతోపాటు వావ్ యాప్లో మీరు జాయిన్ అవ్వాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. హ్యావ్ ఎ నైస్ డే, హ్యావ్ ఎ గుడ్ వీకెండ్. జై హింద్, జై భారత్.